హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్వాతి కిచెన్ క్రియేషన్. ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? నేను ఈరోజు చేసే న్యూ రెసిపీ సీజన్లో ఎక్కువగా దొరికే ఉసిరికాయలతో అప్పటికప్పుడే చేసుకునే పచ్చడి అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. చాలా బాగుంటుంది పచ్చడి అయితే. నేనైతే ఇక్కడ 10 ఉసిరికాయలు అయితే తీసుకున్నానండి. వాష్ చేసుకొని క్లాత్తో తుడుచుకొని పీసెస్ అయితే కట్ చేసుకోవాలండి. ఫ్రెండ్స్ కావాల్సిన ఐటమ్స్: ఉసిరికాయ పీసెస్, రెడ్ చిల్లీస్, గ్రీన్ చిల్లీస్, మినపప్పు, శనగపప్పు, మెంతులు, జీలకర్ర, ఆవాలు, కొత్తిమీర కొంచెం ఫ్రెండ్స్. 4 to 5 వెల్లుల్లి రెబ్బలు. ఫస్ట్ అయితే స్టవ్ వెలిగించుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలండి. ఆయిల్ వేడైన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ మెంతులు అయితే యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు కూడా యాడ్ చేసుకొని 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినపప్పు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడైతే రెడ్ చిల్లీస్, గ్రీన్ చిల్లీస్ అయితే యాడ్ చేసుకోవాలండి. 10 గ్రీన్ చిల్లీస్ తీసుకున్న 4 to 5 రెడ్ చిల్లీస్ అయితే తీసుకొని నేనైతే ఫ్రై చేసుకున్నానండి ఇక్కడ. ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఉసిరికాయ ముక్కలు అయితే యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఫ్రెండ్స్ స్టవ్ అనేది సిమ్లో పెట్టి 5 to 6 మినిట్స్ అయితే కుక్ చేసుకోవాలండి. ఫ్రెండ్స్ ఇందులోనే కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక 2 మినిట్స్ అయితే కుక్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇందులోనే వెల్లుల్లి రెబ్బలు కూడా యాడ్ చేసుకొని కుక్ చేసుకోవాలి. ఫ్రెండ్స్ కొంచెం టర్మరిక్ పౌడర్ కూడా యాడ్ చేసుకొని కుక్ చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఉసిరికాయ పీసెస్ అన్ని కుక్ అయిపోయాయండి. స్టవ్ ఆఫ్ చేసేసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో అయితే యాడ్ చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇందులోనే 1 టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేసుకొని మిక్సీ అయితే పట్టుకోవాలండి. ఫ్రెండ్స్ పచ్చడి అనేది ఇలా ఉంటే సరిపోతుందండి. ఇప్పుడైతే తాలింపు కోసం స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ వేడిన తర్వాత జీలకర్ర, ఆవాలు, శనగపప్పు యాడ్ చేసుకోవాలి. రెడ్ చిల్లీస్, కరివేపాకు కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. తాలింపు అనేది ఫ్రై అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసేసుకొని పచ్చళ్ళలో యాడ్ చేసుకోవాలండి. టేస్టీ ఉసిరికాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఈ పచ్చడి వేడి వేడి రైస్లోకైనా టిఫిన్స్లోకైనా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా ఈ వీడియోస్ ఇంత ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.